ఎక్కువ శాతం దేవుని సేవకులు చాలామంది పరలోకాన్ని, కానాను ఒకటని చెప్పి బోధించే వాళ్ళున్నారు. బైబిల్ గ్రంథంలో కానాను వేరు, పరలోకం వేరు. కానాను అనేది అది దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరికి? అబ్రహాముకు. కానీ వాస్తవానికి కానాను అనేది దేవుని సంఘానికి సాదృశ్యం. ఆ దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి కానాను, అందులో కానానులో నిపుణులు ఉన్నారని, కానాను దేశ ఆచారాన్ని బట్టి మీరు నడవద్దని చెప్పాడు. మీరు పరలోకానికి పోలుస్తున్నారంటే పరలోకంలో ఆచారాలు ఉంటాయా? కానానులో ఆచారాలు ఉన్నాయి. కానానులో నిపుణులు ఉన్నారు. పరలోకంలో నిపుణులు ఉంటారా? ఉండరు. కాబట్టి పరలోకం అనేది వేరు. ఎందుకంటే కానాను కూడా మోషే గారు చేరలేదు అంటే పరలోకం వెళ్ళదని అర్థం. చాలామంది సంఖ్యలు ఉన్నటువంటి చాలామంది సంహరించబడ్డారు, వారు పరలోకం వెళ్ళదన్నా. కాబట్టి దేవుని వాక్యం బోధించేటప్పుడు కాస్త అవగాహన తీసుకోండి. తెలిసిన వాళ్ళు అడగండి అవసరమైతే. కానాను వేరు, పరలోకం వేరు. కానాన్ని పరలోకాన్ని పోల్చకూడదు. పరమ కానానని పేరెట్టారు ఇంకా కొత్తగా. అది బైబిల్లో ఉండదు. కానాను అనగా దేవుని సంఘం, నిజమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం. ఆ కానాను అనేటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించేది దేవుని సంఘములోని. పరలోకంలో పాలు తేనెలు ఉండవు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి దానిని దీనిని పోల్చొద్దు.